హలో ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ సాయి డిఓపి. ఈరోజు వచ్చేసి మీ అందరికి ఒక బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్ అయితే మీకు ఈరోజు చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ సెట్ ఎలా అనిపించిందో మీరు తెలిసి కామెంట్ చేయండి. చూసి సెట్ మొత్తం అయితే చూపిస్తాను. నేను ఈరోజు షూట్కి అయితే వచ్చేసినాం. నేను ఖాళీగా ఉన్నా కాబట్టి ఒక మినీ బ్లాగ్ చేద్దామని అనుకున్నా. దాని గురించి సెట్ అయినా చూపిద్దాం ఒకసారి ఎలా ఉందో, మీకు నచ్చుతుందో నచ్చదా. ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకేదైనా ప్రీ వెడ్డింగ్ ఉంటే కూడా మనం వీడికి వచ్చి షూట్ అనేది చెప్పించుకుందాం. హాయ్ చెప్ హాయ్ చెప్ హాయ్ చెప్ ఇది వచ్చేసి పియానో సెట్ ఉన్నారు కదా. ఇలాంటి సెట్లు ఇంకా చాలా చాలా ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క సెట్ అయితే ఈరోజు మేము చూపిద్దాం అనుకుంటున్నా. సరే చూద్దాం. అందే ప్రతి ఒక్క సెట్ నేను చూపిస్తా. డూ యూ ఫాలో గాయస్? A to Z ఒక ఈ సెట్కి రాగానే నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, మొత్తానికి అయితే ఒక ఫారెన్కి వచ్చిన ఫీల్ అయితే వచ్చేసింది అబ్బా. ఓవరాల్గా సెట్ మాత్రం చాలా నీట్గా ఉంది. మొత్తం ఫారెన్ సెటప్ ఇదంతా. ఇప్పుడు కొంచెం ఇది డే కదా, అంతేమనిపిస్తలేదు. నైట్లో అయితే ఇంకా హైలైట్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఒక ఫారెన్కి వచ్చిన ఫీల్ అయితే నాకు అది అనిపిస్తుంది. మీకు కూడా ఎలా అనిపిస్తుందో చూసి కామెంట్ చేయండి. క్రేజీగా ఉంది సెట్ అయితే. మన నాగరాజ్ అన్న అయితే లొకేషన్ అయితే చూస్తుండు. ఎట్లా ఉంది ఏమేమి లేదు, ఏడేడా డ్రోన్ లేపుదామని అన్న ఫుల్ ప్రిపేర్లో ఉన్నాడు. చూడాలి ఇక అన్న ఏమేమి చేస్తాడు. అన్నకేమో డౌట్ వచ్చిందంట, ఏ బాల్కనీలోకి ఎక్కుతాడంట. వచ్చేసి మనకు ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే పెట్టారు ఇక్కడ. దీని పేరేందో తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ నువ్వే కనిపిస్తున్నావే, ఎటు పోతాడు? హాయ్ చెప్. గాయస్, మన వాళ్ళు అయితే చాలా కష్టపడుతుర్రు షూట్ కోసం. వీళ్ళని కూడా చూపిద్దాం. మనవాడు అన్న కష్టజీవి. చూడు ఎంత కష్టపడుతుండో. ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ వెరైటీస్, ఎలాంటి సెట్లు ఉన్నాయో, ఎలాంటి అన్నీ A to Z ఇక్కడ మనకు వచ్చేసి ఒక థీమ్స్ కానీ ప్రతి ఒక్క చెట్లు కానీ ప్రతి ఒక్కటి ఏదైనా గిట ఒరిజినల్గానే ఉన్నాయి. ఏది కూడా డెమో కాదు, ఫుల్ ఒరిజినల్ సెటప్ ఇది అనుకో. దాదాపు నాకు తెలిసి ఒక 10 ఎకరాలు 10 స్క్వేర్ మీకు తెలిసినట్టయితే 10 స్క్వేర్ ఎకర్లు అయితే ఇదైతే మనకి సెటప్ అయితే చేసే రోజులు చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి ఇంకొక సెటప్. ఈ సెటప్ అయితే మీరు చాలా వరకు అయితే చూసినవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ మధ్యలో బాగా ఫోక్ సాంగ్లు ఈ సెట్ అనేది ఫుల్ ట్రెండ్లో నడుస్తుంది. చాలా వరకు చాలా అంటే చాలా ఫోక్ సాంగ్స్లో అయితే ఈ సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏదో కొత్తగా అనిపిస్తుంది. నేను కూడా ఈ సెట్కు ఫస్ట్ టైం అయితే రావడం అయితే జరిగింది. ఏదైనా కూడా మొత్తం A to Z న్యాచురల్ లుక్లో చాలా పెద్ద సెట్ గాయస్ ఇది.
ఆయమ్మ వారినాయన గడ్డ పర్లే. సో నైస్. జీవితంలో ఇలాంటి ప్రశాంతంగా ఒక ఇల్లు ఉండాలంటే ఇట్లా ఉండాలా. ఇక్కడ చీర కూడా మన కోసం అవైలబుల్ ఉంది. వా ఓ అమ్మ, ఈ చైర్ మీద కూర్చుంటే ఫీలే వేరు ఉంది గాయస్. అసలు పడిపోతున్నాయి కొంపతీసి. ఇవన్నీ ఒరిజినల్ A to Z ఒరిజినల్ మెటీరియల్తో మనకు ఫుల్ సెట్ అయితే ప్రొవైడ్ చేసారు. మనకు చూసారు కదా ఉయ్యాల, తెలుసు కదా, ఏదైనా కూడా ఒరిజినల్గా. ఒకసారి కూర్చొని చూద్దాం. స్టాండర్డ్ ఉంది భయ్య, స్టాండర్డ్ అంటే స్టాండర్డ్. లైటింగ్ హౌస్ ఇది, దీన్ని లైటింగ్ హౌస్ అంటారు. ఆల్రెడీ ఇక్కడ షూట్ అయితే చేస్తారు కదా, చూడండి. ఇక్కడ ఏం లేదా, గోయింగ్ టు అవుట్ సైడ్. పియానో సెట్స్ 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు 6 కాదు. బ్లాక్ పియానో, వైట్ పియానో, మిర్రర్. డోడేడు హీరో ఆయమ్మ. లోపలికి అయితే వచ్చినాం కానీ బయటికి పోనికి దారి తీరుస్తలేదు గాయస్. వావ్, సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఏం ఫీల్ ఉంది భయ్యా ఈడ. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ప్రైవేటింగ్ చేయించుకుంటే ఆహా అనాల్సింది. ఏం చేస్తున్నా, దేన్ని ట్రబుల్ ఇచ్చిందా? అరే అన్న మెల్లగన్నా, కష్టపడుతున్నావు. అరే అన్న మెల్లగన్నా, పంక ఖరాబ్ అయిందా అన్న? డక్కలు స్టార్ట్ చేద్దామా? అన్న ఎన్నికల అన్న, అది కాదన్న, ఇగో స్టార్ట్ అయిందా? అదే ఎక్కడ లేదన్న, ఆ టాటా గులికి ఇస్తే దొబ్బుతాడు చూడు, వాళ్ళని ఉన్నారేమో చూద్దాం. మోసం చేసిండన్న. ఇన్సూరెన్స్ ఉందా బండికి? లేదనుకో. ఆయన హెల్ప్ చేస్తాడే, ఒక టాటా గులికి ఇవ్వండి, దొబ్బుతాడేమో బండికి. ఆడుతున్నా దానికి ఏదా గిట్ట తయారయ్యారు. మన ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫీ నరేందర్ అన్న. ఏ మంచినాకన్నా మా సబ్స్క్రైబర్ చూస్తారు మరి అంతగానమ్మా ఇజ్జ తీసినట్టు నువ్వు. చూడండి